guys, welcome to my YouTube channel. అరే సకా పట్టుకోరా కెమెరామెన్ చక్కనే పట్టుకోవాలి చెకప్ కూడా ఇట్లా పట్టుకోవాలి ఇగో ఆవిడ ఎత్తుకోపోతే ఫోను ఒకటి ఎత్తుకోవట్లేదురా తెగ్గపోతారు అగో ముందర బండ్లు వస్తుంది చక్క పట్టుకుంటే నాకు తెగిపోతారు నీ కూడా తెగిపోతా కింద పడుతుంది పడు మొట్టల అరే నీ ఫోన్ పంచాలి నీ పడితే ఇప్పుడు ఆగు పట్టు మరి అంత దూరం కాదు మరి దగ్గర అరే గత దూరం బ్రో తెగ్గపోండి దగ్గర పట్టారు అశోక రైట్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది చెకప్ మంది అశోక అయితే ఇప్పుడు మేము మాకు టైం పాస్ అయితే లేదు మధ్యాహ్నం ఐ చెకప్ అని పెట్టింది ఎవరు వాడు లెన్స్ కాడ లెన్స్ కార్డ్ ఇప్పుడు మేము ఐ చెకప్ టెస్టింగ్ చేస్తాం అన్నట్టు అది ఐ చెక్ చక్కగా చేస్తున్నా లేదు చేసేస్తాడు మనం చేస్తాం ఎవడన్నా ముందరికి వస్తాడు ఫోన్ పట్టుకొని తెంగాలి నీ పడ్డ పని నీ ఫోన్ పోతుంది ఇప్పుడు మేము ఏమంటే చేస్తామంటే అప్పుడు మధ్యాహ్నం మేము అంటే ఊరు తిరగపోయినాం టైం పాస్ అయితే లేదండి రెండు లెన్స్ అంటే సార్ కానీ ఏమి సార్ సక్క ఎక్స్ప్లెయిన్ అయితే రెండు చూడక నాకు అన్నీ కట్టలేదు అది అదేమంటారు అది అదేమంటారు ఐస్ కాయ అది ఏదో గట్ర పోయినా ముట్ట దాని దగ్గర చూసినాం కాడ అది ఫ్రీ లెన్స్ అది ఐ చెకప్ అని ఉన్నది మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మాకు ఎట్లా టైం పాస్ అయితే లేదు మళ్ళీ ఆడ ఫ్రీ ఐ చెకప్ అని ఉన్నది ఇప్పుడు ఏం చేస్తాం రెండిట్లల్లో పోతాం పోయి ఓవర్ కరెక్ట్ యాక్యురేట్గా ఇచ్చారు ఓవర్ కరెక్ట్ ఇవ్వలేదని మేము టెస్ట్ చేస్తాం అన్నమాట ఎవరు చక్కగా తెంగినా టెస్ట్ చేసుకుంటారు ఇప్పుడు మేము ఇద్దరం టెస్ట్ చేసుకుంటాం అన్నట్టు ఇప్పుడు కెమెరా ఇప్పుడు అది కాదు ఇప్పుడు కెమెరామెన్ ఉన్నాడు కెమెరామెన్ నువ్వు నా ముచ్చే తీయదు నేను ఆపేస్తా కెమెరా డైలీ ఫోన్ ఎవడన్నా వచ్చి పెట్టుకెళ్ళి దగ్గర పెట్టి సైడ్ పెట్టి కొంచెం రైట్ ఇప్పుడు వాడు రోజుకి 14 గంటలు చదువుతాడు నేను 14 గంటలు అదేమంటా నేను ఫోన్ చూస్తా ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు టెస్టింగ్ ఏంటంటే ఫోన్ చూడడం వల్ల కళ్ళు తెంగుతాయా చదవడం వల్ల కళ్ళు తెంగుతాయా అని మేము ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నెల రోజులు బుక్ ముట్టుకున్నా బ్రో ఎప్పుడు ముట్టుకోలేదు నేను బుక్ అందుకే అవన్నీ టాపర్ అన్నాడు ఇప్పుడు ఫస్ట్ మేము రెండు ఉన్నాయి ఫస్ట్ లెన్స్ కట్టుకోదామా దేనికనే పోదామా అన్నాడు ఫస్ట్ వాడు ఓకే ఫస్ట్ మేము నార్మల్ దాని తర్వాత రెగ్యులర్ లెన్స్ కట్టుకెళ్తాం ఇప్పుడు లెన్స్ కట్ ఫస్ట్ పోయినాం అనుకో అది పెద్దది అంటే చాలా రిచ్ ఉంటుంది అది కరెక్ట్ ఇస్తాను మనం బావాలి అది హైలైట్ ఏంటంటే మధ్యాహ్నం మొత్తం షార్ట్ వేసుకున్నారా అందుకే ఇప్పుడు రానని అన్నాడు మళ్ళీ షార్ట్ వేసుకొని వచ్చింది చెక్కవాడు ఏమనాలి చెప్పండి బ్రో మధ్యాహ్నం పోదాం రా అంటే నేను షార్ట్ వేసుకున్నారా సిగ్ అవుతుంది నాకు నా మొడ్డ అవుతుంది అయ్యా అని చెప్పి లవడాల కథలు తెంగిండు పోరాడు ఇప్పుడు మళ్ళీ షార్ట్ వేసుకొని తిరుగుతుంది బయట ఏమనాలి బ్రో అట్లా కాదురా మరి ఎట్టరా ఫస్ట్ ఇంటికి పోయినాక కొంచెంసేపు తెంగిరు కాదు తెంగలే గేమ్ ఆడినా గంటన్నర సేపు గేమ్ ఆడినా గేమ్ ఏంది ఇక మళ్ళీ కొంచెం రీల్స్ చూసినాం చూసినాక చాటింగ్ చేసినావు అది సారీ మామూలు కూడా సింగిలే కదా మర్చిపోయాను నేను కూడా సింగిలే పిల్ల సారీ బ్రో రీల్స్ సెట్ చేసుకున్నాం పిల్ల ఏ పిల్ల రాచి ఏ పిల్లనా ఇప్పుడు అదంతా కాదు షాప్ దగ్గరకు వచ్చింది అంటే ఇప్పుడు షాప్ అంటే ఇంకా కొంచెం ముంగట్టుకోవాలి మీరు అప్పటి నుండి ఆలోచిస్తున్నారు ఇంతసేపు అయింది వాళ్ళ షాప్ పోతున్నా లేదా ఎస్ మేము షాప్కి పోతున్నాం చూడండి కావాలంటే కావాలంటే మేము రీల్స్ చేసేది ఇప్పుడు పోలీసు వాళ్ళు చేసింది అనుకో యూట్యూబ్ అది బ్లాగింగ్ చేసేది పోలీసు వాళ్ళు కూడా హాయ్ గాయ్స్ అని చెప్పండి అంటారు ఓకేనా పోలీసు వాళ్ళు హాయ్ గాయ్స్ చెప్పి ఏ పిచ్చి లేచిందా నీకు వాళ్ళు మాట చెప్తారు హాయ్ గాయ్స్ అంటున్నా మెసేజ్ పెట్టమని మెసేజ్ కామెంట్లలో ఎప్పుడు ఏం చేయాలనో నాకు తెలుసు మీరు లంజోడుకుడు మొట్టగుడుగురి అది ఇది అని అంటారు దొంగవాడు అంటే నేను అదే మీరు చెక్కలు అవడాల కామెంట్లు గై పెట్టొద్దు మనసు అట్ట అవుతుంది తెలుసా ఎంత అట్ట అవుతుంది అంటే అది అట్ట అయింది మొట్టలో పాటు కట్టు కూడా ఉన్నది ఆట కూడా ఉన్నది ఆడ లౌడా రే అరే 14 మంది సబ్స్క్రైబర్లు 17 మంది సబ్స్క్రైబర్లు ఏం పని కానీ కాట్లేదు హార్ట్ ఉంది హార్ట్ చేసుకోవాలి ఆ హార్ట్ నలిగిపోయింది కూడా చూసినా అప్పుడు ఎంతసేపు ఏం కథలు తెగిన మళ్ళీ నలిగిపోయింది వణిగిపోయింది పిచ్చకాయ అయిపోయింది మళ్ళీ కూడా వచ్చేది అంతా పంచాయతీ నడవదు మీకేం విజన్ ఎక్స్పర్ట్ ఫస్ట్ బీ సింగిల్ లైక్ మీ నో పంచాయత్ విజన్ ఎక్స్పర్ట్ ఫ్రీ బాల్ నేను ఫ్రీ బాల్ బ్రో నేను ఫ్రీ బాల్ ఓకే గైస్ ఇప్పుడు మేము విజన్ ఎక్స్పర్ట్ కాడికి వచ్చేసినాము ఏదో ఉన్నది
ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ పోతాము పోయి బ్రో ఐ చెకప్ ఉందా అని అడుగుతాము. ఐ చెకప్ ఉంది, ఓకే నన్ను తెంగినా బ్రో డోర్ ముందన్న పెట్టినామంటాడు. ఇప్పుడు ఒకవేళ మా దగ్గర ఒక ప్లాన్ ఉంది, పోయి ఐ చెకప్ తీసుకొని వాడు అప్పటికప్పుడు రిసిప్ట్ ఇస్తున్నా ఓకే, లేదు పైసలు కట్టాలి అంటే బ్రో నీ దగ్గర నుంచి రిసిప్ట్ అనేది వచ్చేస్తాం. ఓకేనా, స్టే ట్యూన్డ్. ఇదేనా బ్రో రివ్యూ చెప్తాడంటే ఇప్పుడు రివ్యూ ఇప్పుడు బండి మీద ఎక్కువ పోదాం, లెఫ్ట్ కట్ పోదాం. ఫస్ట్ అయితే రివ్యూ ఎప్పుడు రివ్యూ కూడా నడుపుకుని చెప్పాలన్నా మొత్తం ఇక్కడనే ఉన్నాయి కదా. సరే బండి మీద బ్రో ఫస్ట్ ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ దాంట్లోనేమో నీకు అంటే నీకు గెలిచిన అంటే గెలిచినా కాదు బ్రో, నేను నటించినావు, నేను యాక్టింగ్ చేసినారా నాట్ పేడ్ యాక్టర్, జీవించేసినారా ఫస్ట్ దాంట్లోనేమో 4 వీక్లే అంటే నేను 14 అవర్స్ ఫోన్ చేస్తాను కాబట్టి నేను అంటే నా ఐస్ బాగుంది. వీడు 14 అవర్స్ చదువుకుంటాడు కాబట్టి నువ్వు ఆయన కళ్ళు తెగిపోయి ఫస్ట్ చేసిన ఒకటి లూజ్ మనిషి ఒక విన్ ఉంది మొత్తం. నేను 14 అవర్స్ ఫోన్ 14 అవర్స్ చదువుకున్నా కానీ 8 గంటలు ఫోన్ కూడా వచ్చిన బ్యాలెన్స్ చేసిన 2 గంటలు మాత్రం అంతా కాదు. దీనికి లెఫ్ట్ తెగిపోయింది అంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్, కొంచెం స్టార్టింగ్ స్టేజ్ బిగినింగ్ అంతే అంతే వాడు అన్న దాని ప్రకారం అది కూడా అది కరెక్టో కాదో ఇప్పటికీ తెలియదు. యాక్షన్ తప్పే అది నేను నటించినది, అది తెంగింగ్ స్టేజ్లో తెంగి అన్న అయిపోయినాయి. ప్రెగ్నెంట్ కూడా ఇది ఇండియా ట్రస్టెడ్ బ్రాండ్ అంటే ఇప్పుడు తెంగుతారు పట్టుకొని ఇప్పుడు చూసి స్పాన్సర్ గ్యాప్లో నేను కూడా వచ్చి 2 తెంగి పోతాను పక్క. బ్రో ఇప్పుడే మేము లెన్స్ కార్ట్ బయటకు వచ్చి రివ్యూ ఇట్స్ మై రివ్యూ. అరే వెళ్ళాను ఫోన్ తెంగవద్దు, ఫోన్ నువ్వు పట్టసారి ఫోన్ వాడద్దు. ఓకే రైట్, ఇప్పుడు మా రివ్యూ రెండింటి కంపారిజన్ మాది. ఇప్పుడు మీరు దీన్ని స్పాన్సర్ వీడియో అని అనుకోదు కాదు, మేము టైంపాస్ వీడియో చేస్తున్నాం. కథలు తెంగుతాం, మేము జస్ట్ టైంపాస్ వీడియో, ₹1 స్పాన్సర్ లేదు ఏం లేదు. మేము చిన్న క్రియేటర్, అది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు అంతే అది. ఓకే ఇప్పుడు రివ్యూ అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్దాం. అలా అది నార్మల్ చిన్న షాప్ కాబట్టి ఒక స్క్రీన్ మీద అద్దాలు పెట్టి పేరుకి కథలు తెంగిన బ్రో. కాదు రావు చెప్తా కదా. అరే నేను చెప్పేది తర్వాత చెప్పు. ఫస్ట్ దాంట్లోనేమో ఇట్లా నార్మల్ చిన్నది కాబట్టి ఓకే అని అయిపోయింది. సెకండ్ దాంట్లో పెద్ద ప్రాసెస్ ఉంది, అది ఎగ్జామ్ రాయడానికి పోయినా లెన్స్ కట్ అది కళ్ళద్దాలు చూపుకొని పోయినా అర్థం కాలేదు, కానీ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఫస్ట్ వీడు కెమెరామెన్ పోయినాక రెండిట్లా నన్నే పంపించింది అంటాడు. ఆడ నీకు వచ్చేసరికి ఇట్లా వాళ్ళు ఇట్లా మంచి రిసీవ్ చేసుకున్నారు. సార్ అని పిలిచిర్రు, ఫస్ట్ టైం ఒకళ్ళు నన్ను సార్ అని పిలిచిర్రు, నన్ను వీడిని ఇద్దరిని. అరే నన్ను అందరు పిలుస్తారా, అరే టాపర్ ఎక్స్పెక్టెడ్ పర్సన్ రా నేను. అరే నీకేది ఓకే అయితే పిలిచిర్రు అయిపోయింది. వీడు పోయిండు ఫస్ట్, వీడు పోయినాక నేను ఆడ అది అద్దాలతో ట్రై చేసి కూడా కూర్చున్నాను. వాళ్ళు ఇక నేను అట్లా నార్మల్ ఖాళీ నిల్చుంటే ఆయన వచ్చి ఏం కాదు బ్రో ట్రై చేయు ఫ్రీ అంటే బ్రో ఇక నేను అద్దాలు వేసుకున్న వాడు నన్ను అడిగిండు. ఫస్ట్ అడగంగానే ఫ్రీ చెకప్ వచ్చిన భయ్యా అన్న, సరే మరి వచ్చి కూర్చో అన్నాడు. ఇక స్టార్ట్ చేసి కథ అయితే ఇక నేను ఆడ చూస్తున్నా చెప్తా. హైలైట్ ఏంటంటే వాడు ముందర ఒక ట్యాబ్ వేసుకొచ్చి ఫోటో తీసిండు. ఫోటో నేను ఫోటో ఎందుకు తీసినప్పుడు అంటే సార్ 1 సెకండ్ చేసే ప్రాసెస్ అని చెప్పి ఏ నంబరు ఓటీపీ లౌడా ఆడేమో అని ఒత్తుతుండు. దాన్ని ఏమో ఆడేమో తిందో మాకు కూడా తెలియదు. అయితే ఇక వీడు పోయిండు, నేను అటు కార్నర్ పోయింది అంటే మొత్తం చూస్తున్నా. అది స్ట్రేంజర్ థింగ్స్ ఎప్పుడు కొలాబ్ అయిందో ఏమోరా, అది కొలాబ్ అయింది. సరే స్ట్రేంజర్ థింగ్స్ ఎందుకు వచ్చిందిరా? అరే ఇలా చూసినారా నేను ఇప్పుడు నేను చూడలే, నేను చూపించాను. అటు పోయి చూడరా లంచోడు కానంటే నువ్వు వద్దు నేనే తెంగించుకుంటానన్నావు, నువ్వు తెంగించుకో. అరే నువ్వు నాకు చూపులో చంపేస్తారా? అరే నేను చెప్పినారా నీకు. నన్ను మళ్ళా పోదాం. అది ఎందుకో అది మంచిగా అనమాట. ఇది గుట్టిప్పుకోడు వాడు లెన్స్ కట్టడం కూడా తప్పు చేసిండు, వీడు గుడ్లా అని చూడు. కాదు భయ్యా, ఇగో రెండిట్ల సైడ్లే కాదు. రిపోర్ట్ చూడు, ఇగో రిపోర్ట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. అది తెంగించింది రిపోర్ట్ కూడా నమ్ముతలేదు. అదే కాదు, ఇగో కెమెరా గాలి చూడు భయ్యా, గాలి వల్ల కనిపిస్తలేదు కానీ కావాలంటే స్క్రీన్ షాట్ ఇచ్చి పెడితే డౌట్ ఫోటో అయితే చూడు ఆడ మంచిగా ఇట్లా పెద్ద వేసిండు. నేను మంచిగా ఇట్లా పెద్ద ఉంది 4900 ఓన్లీ అని ఉన్నది. 4900 ఏముంటాయి కళ్ళద్దాలకు 4900 అక్కడ అడిగిపోయినా పోయి ఆడిట్లా కొంచెం మీరు ఇట్లా కొద్ది ఇట్లా లేపినా లేదో స్టేజ్ థింగ్స్ అక్కడ ఉండదు. ఆ ఫ్రేమ్లు ఉన్నాయి చూడు గుద్దవాళ్ళు ఉంది.
మళ్ళీ అది -5 నుంచి +8 వరకు వేసుకోవచ్చు. అయినట్టు ఉన్నాయి నాకు. ఇక చూసినా ఇక వీడు వచ్చిండు అంటే ఆడ ఒక పెట్టి ఇట్లా మానిటర్ బండి పట్టు ఏం కాదులే కానీ ఇట్లా పెద్ద స్క్రీన్ ఉంది అలా మీద అలా ఒక పెద్ద స్క్రీన్ ఉన్నది. స్క్రీన్లో వీని పేరు కనబడుతుంది. అప్పుడు చూసినా వీని పేరు కానీ ఇక అద్దాలు వాడు మంచిగా గుద్దవాళ్ళు ఉన్నాయి అద్దాలు అయితే. ఇక సరే అని అద్దాల పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. ఒక్కొక్క మోడల్ వేరే అంటే వేరే సూపర్ ఉన్నాయి కానీ రేట్లు కూడా అంతే ఉన్నాయి. జాతరలో దొరికే కళ్ళద్దాలు అనుకుని చూస్తే ఆడ పేరుకి 3000 అన్నాడు. మళ్ళీ వీనికి బ్లూ కలర్ అద్దాలు కొన్నా బ్రో అది. మళ్ళీ వీనికి బ్లూ కలర్ అద్దాలంటే మేము బ్లూ కలర్ ఫ్రేమ్ ఉన్న అద్దాలు చూస్తున్నాం అన్నమాట. వీడు ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే అరే బ్లూ కలర్ అద్దాలు చూడరా జర ఆన్లైన్ స్టడీస్ అప్పుడు హెల్ప్ అవుతారా అని అంటే వీడు బ్లూ కలర్ ఫ్రేమ్ ఉన్న అద్దాలు చూస్తుండు మనోడు మంచోడు. అరే ఆడు ఉండేరా బ్లూ కలర్ ఎంత కాన్ఫిడెంట్ గా పట్టుకోవేం తెలుసా. మళ్ళా ఆ సార్ గారు అరే వాడు ఆడ ఒక అన్న నిల్చొని ఉన్నాడు. అన్నని అడుగుదాం దారా అంటే నాకు తెలుసు పట్టుకోవాలి వచ్చిండు. బ్లూ కలర్ ఫ్రేమ్ ఉన్న అద్దాలు చూపిస్తుండే నాకు బ్లూ కలర్ అద్దాలంటే ఓయమ్మా దెంగుతా మలయాళీ స్టూడెంట్ అరే. అరే అది కాదు చెప్పేది నువ్వు లంచోయ్ గారు పండినా స్టాఫ్ మెంబరే వచ్చి బ్లూ కలర్ అద్దాలు తీసుకోమన్నారు అని అంటే అది మీరు కస్టమైజ్ చేయించుకుంటారా ఇక్కడనే చేయించుకుంటారా అని అంటే మీరు కస్టమైజ్ అంటే అర్థం కాలే. కస్టమైజ్ అర్థమైంది కాబట్టి కష్టంగా దింగేసిన. కస్టమైజ్ అంటే అర్థం కాలేదు అంటే కస్టమైజ్ అంటే ఏంటంటే వాడు చెప్పిండు అంటే సారీ ఆయన చెప్పిండు ఇట్లా కస్టమైజ్ అంటే మీరు ఇష్టం ఉన్న ఫ్రెండ్స్ ఇష్టం ఉన్నంత అట్లా అద్దాలు కట్ చేయించుకోవచ్చు అంటే అవునా ఓకే అని నేను పోయినాక ఫస్ట్ ఆడొక మిషన్ తీసుకొచ్చిండు. మిషన్ తీసుకొచ్చి అందులో ఒక ఇల్లు చూపించిండు. నాకు మంచిగానే ఉన్నాయి కళ్ళు నాకు కరెక్ట్గానే ఉంది. ఆయనకి ఇక లోపల పట్టుకోపోయినాక అదేమంటారు ఫస్ట్ ఒక కళ్ళద్దాలు ఇస్తాను. కళ్ళద్దాలు కాదు వాడు రకరకాలు చేసిండు అన్ని కనం చేసిండు. ఒకటి స్కేల్కి ఇట్లా పెద్ద లాంగ్ స్కేల్ మనం జీతంలో చూడడం కావచ్చు పెద్ద లాంగ్ స్కేల్ ఉంటుంది నటరాజు అది తీసుకొచ్చిండు. పెన్ను 3 రూపీస్ పెన్ అది మస్ట్ ఉంటుంది. అది 3 రూపీస్ పెన్. హైలైట్ ఏంటంటే నాకు ఈరోజు తెలిసిన విషయం ఒక 10 రూపాయల లాంగ్ స్కేల్ ఇంకా 3 రూపాయల నటరాజ్ పెన్ తోటి హైటెస్ట్ చేయొచ్చు అంట. సూపర్ అసలు వాడు కరెక్ట్ చేసిండ్రా. అయితే దగ్గర పెట్టినా మరి గోటానికి వచ్చినట్టున్నారు. ఈ గుద్దలా మోటా చెట్ల వారు తింటాను. అరే ఏం కనబడతలేరా ఏం చూపించాలరా. అరే తిప్పురా కెమెరా తిప్పుడు కాదురా. అరే మీకోసం వాటి చూసి మాట్లాడరా ఫస్ట్. ఇగో ఆ మొట్టి మంటలు నూకి తింటాం బ్రో. నువ్వు ఎక్కువ తక్కువ అయితే వాడు మంట పెట్టి ఎవరో ఈ నానే వెళ్ళారే బ్రో మీకోసం మేము ప్రాణాలు చేస్తున్నాం. ఆ మొట్టనే మొట్ట అరే కనబడతలేదు ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటావా? మీకోసం మేము ప్రాణాలు చేస్తున్నాం. ఒక్క సబ్స్క్రైబ్ ఒక లైక్ కాదు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక కామెంట్ ఇస్తే మేము కూడా సంతోషపడతాము. కామెంట్ అంటే మొట్టల కామెంట్లు పెట్టండి. రాజవర్తులారా అది మంచి కామెంట్లు పెట్టండి. ఇట్లాంటి ఇంకా చేయబుద్ధి అవుతుంది మాకు. అయితే ఇప్పుడు బ్యాక్ టాపిక్ అంటే ఫస్ట్ స్క్రీన్ చూపించిండు సేమ్ పంచాన్ దగ్గర స్క్రీన్ చూపించిండు అయిపోయింది కావచ్చు అనుకున్నా. ఒక కుసో అంటుండు నిల్చున్నా బ్రో కుసో వాడు పై అప్పిపేటో అప్పి నెయ్యో అని అన్నాడు. సరే అని కూర్చున్నాక మళ్ళీ ఏమన్నాడు ఇట్లా కంటికి ఇట్లా పెట్టి అరే ఓ అది దూరం ముందే దగ్గర ఫోన్ ఎత్తుకోవాలన్న పక్కకే దూరం చూపించి పెద్ద చిన్న చేసిండు అంత కరెక్ట్ అయినా తర్వాత ఒక టార్చ్ పెట్టి ఆగ్రా పుక్కని ఒక లైట్ చూపించాడు. ఆ లైట్ని ఫాలో కావాలన్నాడు. అటు తిప్పినా మీద తిప్పినా సరే కళ్ళు బ్లింక్ చేస్తే తెక్కిస్తాను అన్నాడు. ఓకే అని బ్లింక్ చేయలేదు. తర్వాత అది చేసి లాస్ట్ అడిగిండు ఆగ్రా పుక్కని చెప్పని నిజం వేస్తారా నువ్వు మాట్లాడుతుంటే అగో బండి వస్తుంది కాదు. అయితే మొత్తం అడిగినాక ఏం చదువుతున్నావు అన్నాడు. బీటెక్ చదువుతున్నా అని అంటా. బీటెక్ చదువుతున్నా అంటే అవునా ఇప్పుడు అంత ఐసైట్ ఏం లేదు నీకు అంతా మంచిగా కనబడుతుంది అది అంటాడు. అన్నాక చూడరా రేపు ప్రాణం పోతాయిరా గాయస్ మీ వల్ల నీకు మంచిగా
అంటే మీ వాళ్ళే రాస్తారు అక్కడ ఉన్నారా ఎందుకురా మీరు ఎక్కువ తక్కువ ఏంటంటే ఇంటికి వచ్చి తెంగుతారు ఒక్కొక్కరు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు అట్లా అని మీరు పర్సనల్ ఫీలింగ్స్ పోయి డిస్లైక్ చేసి రిపోర్ట్ కొట్టి చాలా బ్యాడ్ ఏదో మావన్ మీద కూడా కొంచెం ఏదో మేము తయారీ ఫేమస్ అవుతాడేమో అని మా ఒపీనియన్. అంతే తప్ప ఏం లేదు. మన సుత్తపూస బ్రో ఉన్నాడు కదా లవడా సుత్తపూస. ఇప్పుడు సుత్తపూస అని అన్నందుకు ఇప్పుడు ఆయన వచ్చి నా రీల్ కమెంట్ చేసి అదంతా చేసిందనుకో ఐ విల్ మోస్ట్ హ్యాపీ పర్సన్. ఎందుకంటే సుత్తపూస మౌలి బ్రో ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. సుత్తపూస మౌలి బ్రో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్ అనుకుంటున్నా నేను. అంటే అర్థం కాదు. కన్ఫర్మ్ రా మరి అనుకుంటుంటే కన్ఫర్మ్ గా చెప్పాలి. అంటే ఇప్పుడు వాళ్ళ చాలా కూడా క్లారిటీ లేకుండా ఎట్లా అది కాదురా. ఇప్పుడు వాళ్ళు నా ఛానల్కి వచ్చి కాపరేట్ చేసి మా ఛానల్ నా పేరు వాడుకున్నారు మ్యూజిక్ వచ్చాను అంటే పేరు ఎందుకు పెట్టుకున్నట్టు మరి? ఏది అదే కాంట్రవర్సీ అయిపోతుంది రా అన్న పేరు పలికాదు. అది ఏమంటే భాగ్యం తమ్ముడుకున్నది. అది తప్పే కాదు. అది కెమెరా మళ్ళా ఆ బ్రాండ్ అన్నందుకే వాడు ఓటీపీ చెక్ చేసుడు, ఫోన్ నెంబర్ తీసుకుండు. ఓ అమ్మ ఇంత ట్యాబ్లో నొక్కనే ఉన్నాడు. ఏమేమి నొక్కుంటే ఏం చేసిన కూడా తెలియదు. నాకు తెలుసు. నాకు పోగానే నెంబర్ తీసుకుండు, పేరు తీసుకుండు, నొక్కిండు, ట్యాబ్లెట్ నొక్కిండు, లోపల వేసిండు, టెస్టింగ్ చేసిండు. పెన్ను పట్టుకొని ఒకసారి, లైట్ పట్టుకొని ఒకసారి, ఆ స్క్రీన్ కాడ కళ్ళద్దాలు పెట్టి ఒకసారి మొత్తం ఆ టెస్ట్లని చేసినాక ఒక పేపర్ ఇగో ఈ పేపర్ ఈ పేపర్ మీద పిచ్చుకుక్క గిగినట్లు పెట్టి మొత్తానికి అయితే ఇద్దరు కళ్ళు తెగలేవు. వీడు కావాలంటే ఇది నాది. అది కట్టిపోయిందని ధైర్యంతో చూపిస్తున్నా. ధైర్యం కాదు. ఇగో చూడు కావాలంటే మీకోసం ప్రాణాలు రిస్క్ చేస్తున్నాను. ముందర చూడరా ముంద ఇంటికి పోతాం నేనే తెగుతాను. అదే అరే ఫస్ట్ టైం అన్ని ఫస్ట్ వచ్చినారా నేను ఆ మాత్రం రిపోర్ట్ జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా ఆయన పోయేటప్పుడు ఎంత మంచి అరే పెళ్ళి ఆటని తిప్పేమ్రా చూస్తున్నా అటు ఉంటుంది మనతోని. ఆయన మంచిగా అడిగిండు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని. ఇప్పుడు మన మేడం మీద ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వాలి అది దమ్కి ఇవ్వలేదు అని మంచిగా పొలైట్గా అడిగిండు. పొలైట్ ఉండాలి. ఎక్కువ తక్కువ అయితే మన మీద ఎక్కువ మళ్ళీ మంచిగా అడిగినాం. తర్వాత అది లెన్స్ కంటే ఒకనే ఇట్లా రిడీమ్ చేసుకోనికి రాదు అన్నది అనుకో మీకోసం అది కూడా ఫ్లాట్ పే చేసుకున్నాయి. నువ్వు క్లారిఫై చేసుకో. ఇలా కూడా ఎప్పుడు రాదురా. అదే అంటున్నా. ఇప్పుడు మనకు లెన్స్ కార్ట్ అది ఫోన్పేలలో లవడాలి అది ఇది అని అనుకుంటున్నా. అది అసలైన లవడాలి కాదు. అది మంచిది అసలు ఎందుకంటే ఇప్పుడు 800 సబ్స్క్రిప్షన్ వాళ్ళు 49కి ఇస్తున్నా అని అంటారు నాతో. అది నాకు కూడా తెలియదు. వాళ్ళు ఇస్తున్నా అని అంటారు. తర్వాత 2000 ఒక ఫ్రేమ్ ఇట్లా ఒక పేర్ ఆఫ్ స్పెట్స్ 2000 ఉన్నది అనుకో వాళ్ళు 2000కి 2 ఇస్తారు అన్నట్టు. ఇప్పుడు మీ ఇంట్లో పేర్ ఆఫ్ స్పెట్స్ అనేది దాన్ని ఒక్క లెన్స్ అంటే అంటే మొత్తం రాంగ్ రూట్ వచ్చింది ఇట్లా అసలు పాపకి పొయ్యటం ఇటు లెన్స్ కాడు ముందు ఆ ముచ్చట చెప్పు రాను అవడారే. ఓకే ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది అట్లా కావద్దు. అరే నువ్వు కెమెరా కింద మీద కాదు స్టేబుల్లో పట్టు. స్టేబులా మనకి ఇప్పుడు గింబల్ అదంతా లేదు. ఫోన్ చేతులు వస్తాయి ఆడ కెమెరామెన్ చేతులు నొయ్యొద్దురా అంటున్నది చెప్పురా రివ్యూ చెప్పు. బ్రో బ్రో ఏం లేదు భయ్. ఇప్పుడు 3000కి ఒక స్పెట్స్ దొరుకుతాయి అంటే ఆ కూపెన్ వల్ల ఏమవుతుంది అంటే అదే సేమ్ 3000కి గోల్డ్ మెంబర్షిప్కి ఆ గోల్డ్ మెంబర్షిప్ వల్ల అదే 3000కి 2 లెన్సెస్ తీసుకోవచ్చు మనం. అంటే మనకు 1+1 ఆఫర్ భయ్య అంతే ఏం లేదు చెప్పుకోండి. ఇంకా మళ్ళీ డిఫరెంట్ ఆఫ్ పర్క్స్ ఉంటాయి అంటే ఇక మన ఇష్టం అది చాయిస్ మనకన్నా మన చాయిస్ అది అది ఇప్పుడు మనం నేనైతే మీకోసం అంతే చేసుకున్నాను. మీరు కామెంట్స్ పెట్టిరనుకో మళ్ళీ సెకండ్ ట్రిక్ మళ్ళీ ఇస్తాం అన్నట్టు. ఈసారి వేరే కంటెస్టెంట్ వస్తాడు అంటే వేరే కంటెస్టెంట్ అంటే ఇంకోటి వస్తాడు అన్నట్టు. వీడు మాత్రం వీడిని ఉంటాడు పని బైక్ ట్రైన్ నడిపేది నేనే ఉండేది నేనే ఛానల్ చూద్దాం కూడా వీడే. ఎస్ అట్లనే మీ ప్రేమతోటి ఒక లైక్ ఒక కామెంట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టిరు అనుకో ఇట్లాంటి వీడియోలు ఒంగుతాడు. ఒంగుడు కాదు లంచోడతా కొద్దిగా దగ్గర పెట్టరా గాలి వస్తుంది అట్లా వస్తుంటా. ఓకేనా అక్కడ బ్రో వెనకాల ట్రక్ వస్తుంది బ్రో వీడు ఇయ్యు అని అంటుండు.
అరే కరెక్ట్ ఇట్లా పెట్టరా, ఇది కరెక్ట్ యాంగిల్. యాంగిల్ తెంగాలి ఇప్పుడు నీకు. అట్లా కాదురా లజ్జోట పెడుతుంది బ్రో. ఇక్కడ ఇంకోటి ఉంది, దానికి కూడా పోదామా? ఫ్రీ ఐ టెస్ట్ ఉంది. అరే బ్రో నిజంగానే ఉంది బ్రో ఫ్రీ ఐ టెస్ట్ అని. అగో మళ్ళా ఒకవేళ రైట్ ఇప్పుడు కంటెంట్ దొరికింది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసి పార్ట్ 2 అని అన్నారు అనుకో, లెన్స్ కట్ వర్సెస్ ఇది చేస్తాం అన్నట్టు. తెంగిపోతాను లెన్స్ కాడకి వెళ్తాయి కానీ ఒకసారి అడుగు ఇలా పోంపా. నెక్స్ట్ వీడియో కాదు, ఇప్పుడు ఎట్లా ఖాళీగానే ఉన్నాం కదా. నేను ఖాళీ లేను కదా. మొట్టారి నువ్వేం పని చెప్తాను. నేను ఏం పని చేసుడు కాదు, మమ్మీ తొందర రానన్నారు. తినాలి పోయా కుట్టాలి, ఆకలి. మీకోసం తినకుండా వచ్చిన ఫ్రెండ్స్, మీకోసం అని నేను తినకుండా వచ్చిన ఫ్రెండ్స్. అనుకుంటా తినలేదు మార్నింగ్ నుంచి కొంచెం సబ్స్క్రైబర్ దగ్గర అబద్ధాలు చెప్పొద్దురా, పాపం తాగుతారా నీకు. నువ్వు నిజాలు ఎప్పుడు మాట్లాడినావు కానీ ముందర ఎప్పుడు నిజాలే మాట్లాడతారు. సరే రా రే బ్రో, నా బర్త్డే ఎట్లయితే పని చేస్తలేదు బ్రో. ఏం చేయాలి? వర్షం, ఓ మై గాడ్ వర్షం పడుతుంది బ్రో. పర్సన్ అంటే నా బర్త్డేకి నాకు బర్త్డే విషయాలు రావు. కేక్ బర్త్డే విషయాలు వస్తాయి. ఈ బర్త్డే రయ్యాలా బ్రో, ఈ బర్త్డే ఈడు కథలు తెగుతుండు. అరే ఇప్పుడు చెప్పలే నా బర్త్డే రోజు నేను ఫ్రైడ్ రైస్ సెంటర్ పట్టుకోవద్దా, ఎందుకు తినిపిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు తెలుస్తాయి ఇంక నా బర్త్డే అని. అవును, కాకపోతే ఈరోజు బర్త్డే ఫేక్ బర్త్డే రోజు వస్తే అనే సార్ చెప్తుండు బర్త్డే విషయం. నా బర్త్డే ఏప్రిల్ 16. ఇప్పుడు ఎవరికైనా గుర్తుకుంటే ఇన్ కామెంట్లలో పెట్టిదేం గుర్తు. ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు వానికి ట్రై చేద్దాము. సింగిలే ఉన్నాడు కదా, నేను కూడా సింగిలే, నన్ను కూడా చూడరు అప్పుడప్పుడు. నేను కూడా సింగిలే, నన్ను కూడా అప్పుడప్పుడు చూడరు. కుడిచిపోతారు భయ పక్క కుడిచిపోతారు. లేదు బ్రో, మంచిగా చూసుకుంటా. లాయల్ అనుకోండి. కాకపోతే వద్దు చెప్పడానికి వస్తలేదు ఎట్లా. నిజం బ్రో, నువ్వు ఓకే ఫోన్ ఎత్తుకోవాలి. ఫోన్ ఎత్తుకోవడు కాదు, ఇప్పుడు మేము ఎంత ఫాస్ట్ గా మనల్ని చూస్తుర్రా. బ్లాగర్ అంటే గట్ల ఉంటుందిరా, మంచిగా ఉండాలి. ఇప్పుడు ఇట్లా బయట తీయాలి. ఇప్పుడు దగ్గర పట్టు రారి అవసరమా? అసలే మన బాలాజీ రోడ్డు చాలా బాగుంటాయి. నువ్వు చేతిలో నడిపిస్తా అంటున్నావు, తెంగిపోతాయి, ఇద్దరు కాళ్ళు చేతులు తెంగిపోతాయి. అసలు ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చింది. ఎగ్జామ్ ఏం రాసినా? అవును బ్రో, ఎగ్జామ్ అంటే గుర్తొచ్చింది బ్రో. మా వానికి రేపు మెయిన్స్ సెకండ్ అంటే డ్రాప్ తీసుకున్నాక ఫస్ట్ అటెంప్ట్ చేస్తున్నాడు. అరే ఆల్రెడీ రాసినారా? అరే లౌడ్ అంటున్నా, డ్రాప్ తీసుకున్నాక మళ్ళీ అంటే రిజల్ట్ ఆల్ ది బెస్ట్ అనుకోరు. అంటే ఎగ్జామ్ కి ఆల్ ది బెస్ట్ అని చెప్పి రిజల్ట్ వీఆర్ హ్యాపీ ఫర్ యువర్ రిజల్ట్ అని నాకు ఇంగ్లీష్ చెప్పడానికి వస్తలేదు అనుకోండి, అది వేరే విషయం. అందుకు నేను చాలా ముందే మొత్తం ప్రీ ప్లాన్ ఉన్నా. ఇట్లున్న బెల్టులు రాడ్లు అన్ని దాపెట్టేసిన కూడా. వాడు అట్లా అంటారు, అది నమ్మకూరి. ఫస్ట్ అటెంప్ట్లో 2 సార్లు ఫస్ట్ ఇయర్ అంటే మెయిన్స్ ఫస్ట్ 2 సార్లు రాసిండు, 2 సార్లు 90 వచ్చింది. అయినా గుద్దకి ఇచ్చట్లేదు. బ్లాగర్ వస్తే ఏంది ఇట్లా మధ్యలో. ఇప్పుడు మీరు అనుకుంటొచ్చు, నువ్వు పెద్ద బ్లాగర్ అది ఇది అని అంటారు. అనుకోండి, ఎందుకంటే అందరు నా ఫ్రెండ్సే ఉన్నారు, నా సబ్స్క్రైబర్స్. లేచి నిలబడడం కాదు. ఇప్పుడు ఏ సినిమా రాజా అదే మొన్న ఆంధ్ర కింగ్లో వచ్చింది. ఏమో నేను సినిమా చూడలేదు. నువ్వు ఇట్లాంటి మంచి సినిమా చూడవు కానీ ఇప్పుడు మీరు అనుకుంటొచ్చు ప్రతిజా సినిమా పాట రాజసప్తం చెప్పాను, నేను ఒక రాజసప్తం ఏం చూడలేదు. ఇప్పుడు మీరు అనుకుంటొచ్చు, ఇప్పుడు నువ్వు రాజసప్తం చూసి వేరే సినిమాలు ఏం చూడలేదు అంటే నువ్వు ప్రభాస్ ఫ్యాన్. అయ్యాస్ నేను ప్రభాస్ ఫ్యాన్. అయితే ఏంది, నేను నాకు ప్రభాస్ సినిమా చూడ ప్రభాస్ ఫ్యానే కానీ కొంచెం ఇజ్జత్ తక్కువ పాడుకోండి అంతే. అవును, కొంచెం ఇజ్జత్ ఉన్నట్టు నీకు. మరి రే ఫుల్ లౌడా బ్రో. ఇప్పుడు మేము ఈ బ్లాగ్ ఏం చేయడానికి నాకు మనసు వస్తలేదు కానీ నేను ఏంటి చేస్తున్నాను. అందుకే స్టోరీ ఇంకా కథం కాదు, ఏం చెప్తున్నాను తెలుసా. అందుకే నేనే బాయ్ నొక్కున్నాను. బాయ్ నొక్కుకుర్రి. ఆగు ఏ రేట్. అరే మరి నీకు మనసు వస్తలేదు, నాకేమో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు లైక్ కామెంట్ చేసి అనుకో, రేపు మా ఊర్లో ఉన్న మా బాలాజీ ఉన్న బెస్ట్ 2 బజ్జీల పండుగ పోయి ఏది బాగుందని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాము. పైసలు మా దగ్గర ఉండేవు. అంటే మేము స్పిరిట్ అంటే మోటివేషన్. కుక్క కూడా చింటూ బ్రో, చింటూ బ్రో మా ఇంకా పడ్డాడు బ్రో. అరే నర్ర ఇంకా నేను గుర్తుపడుతున్నాను. ఓకే బాయ్. ఇప్పుడు మా కెమెరామెన్ పోతుండ్రు. బాయ్.
చింటూ బ్రో కెమెరామెన్ అటాక్ చేసింది భయ్య. జస్ట్ మిస్ కెమెరామెన్ గొంతు వల్ల బతికిపోయాడు. బ్లాగర్ అట్లుంటాయి మన వాయిస్ తోటి. బ్లాగర్ లేకపోతే సత్తుండే. ఓకే బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్. సైనింగ్ వదిలే. మనసు వస్తలే అన్నారు ఇప్పుడు అయిపోయింది. నాకు వచ్చింది.